చాలా సంతోషం. నిన్న రోజున ఈ స్వామిని గ్రామ సంచారం చేయించడం జరిగింది. ఇవి చెన్నై శిల్పుల చేత ఈ విగ్రహాలు తయారు చేయించడం జరిగింది. మహాబలిపురం నుంచి విగ్రహాలు తేవడం జరిగింది. అదే రకంగా ఈ ఆలయం గురించి చెప్పాలి అంటే, ఎవరైతే ఈ అయ్యప్ప స్వామి ఈ రాతి దేవాలయాన్ని నిర్మాణం చేశారో, అంటే దానికి సహకరించిన శిల్పులు ఉన్నారో, వారే మారియప్ప అనేటటువంటి శిల్పే ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం జరిగింది. అందు గురించి అంటే ఈ ఆలయంలో ఉండేటువంటి అన్నీ కూడా ఒకే శిల్పి చేతి మీద తన కింద ఉన్నటువంటి వర్కర్స్ తోటి నిర్మాణం జరగటం అన్నది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తాను. ఇప్పుడు ముఖ్యంగా ప్రతి ఇంట్లోనే ఏ శుభకార్యం జరిగినా కూడా తొలుతిగా మనం పూజించేది విఘ్నేశ్వర స్వామి, ఆది పూజితుడే. ఆ తర్వాత తొలి పూజలు చేశాక ఎవరైనా ఒక శుభకార్యం చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా మన ఇంట్లో వీరభద్రుడు దరువు వినిపించాలి. మన ఇంట్లో ఏదైనా దుష్టశక్తులు ఉన్నా, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా వీరభద్ర స్వామి సంబరం చేయించుకోవాలనేటటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. అందుచేత ఇక్కడ మేము చాలా వెసులుబాటు కల్పించాలి అనేటటువంటి ఆలోచనతో ఏదైతే మళ్ళీ మారుతి గారి వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారో దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కూడా ఇక్కడ ఈ వీరభద్ర స్వామి ఆలయాన్ని నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేటటువంటి సంకల్పంతో ఇది చాలా తక్కువ టైంలో మినిమం 4 నెలల సమయంలో ఈ ఆలయ నిర్మాణం జరగటం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇక్కడ ఆనందించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక రకంగా ఇది అయ్యప్ప స్వామి ఆలయం అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఒక రకంగా ఇది సద్గురుపీఠంగా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గురుపీఠంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేధా దక్షిణామూర్తి ఆది గురువు, అదే రకంగా లక్ష్మీ హరిగిరి స్వామి, ఆయన విద్యలకు మూలం, ఆయన సరస్వతీ దేవి కూడా గురువు లాంటి వాడు హరిగిరి స్వామి అనగానే. అదే రకంగా సుభద్రాంజనేయ స్వామి, మనకి సూర్యుడు తాపం ఎలా ఉంటుందో అసలు సూర్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళగలరా దేవతలైనా, అటువంటి సూర్యుడి దగ్గరికి కూడా వెళ్ళి తాను ఈ బుక్కలో అలసిపోయిందని కూడా దానికి కూడా ఒక కారణం చెప్తారు. సూర్యుడితో ఉండడం వల్లే అక్కడికి వెళ్ళి విద్యలు నేర్చుకున్నాడు ఆయన. అటువంటి ఆంజనేయ స్వామి భార్యా సమేతుడు అంటే సుభద్రాదేవి సమేతుడు అంటే, సుభద్రాదేవి అక్కడ భార్య ఛాయా సమేతంగా ఉంటుందని, ఛాయా రూపంలో ఉంటుందని ఆవిడ సమేతంగా. అదే రకంగా లోపల తండ్రికే ప్రణమంత్రాన్ని బోధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విద్యలకు నాయకుడైనటువంటి వినాయకుడు, గురువురికే గురువైనటువంటి సద్గురుగా చెప్పబడేటటువంటి అయ్యప్ప స్వామి, లోపల శ్రీ గురుడిగా మనందరం చెప్పుకునేటటువంటి దత్తగురు దత్తాత్రేయుడు, ఆయన కూడా లీలావతి సమేతుడే, అనగా సమేతుడే ఉన్నాడు. అదే రకంగా సాయిబాబా, అంటే ఇవాళ భారతదేశంలో పూకొల్లం సాయిబాబా దేవాలయం, వాళ్ళు అందరు గురువులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక అక్షరాభ్యాసం చేసుకున్నా, ఒక కార్యక్రమం చేసుకున్నా కూడా విజయవంతం అవుతుంది. ఆ పరంపరలో ఇక్కడ శివాలయం ఉండాలి, అయ్యప్ప భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో పల్సానికి హనుమంతరావు గారు. ఈ ప్రెస్ వారికి ప్రత్యేకమైన నమస్కారాలు. నెక్స్ట్ మన అయ్యప్ప స్వామి కమిటీ మెంబర్స్లు అందరికీ కూడా నమస్కారాలు. నిజంగా మాకు ఈ కోరిక ఒక 10 ఏళ్ళ నుంచి ఉంది. చాలా రకాలుగా ప్రయత్నం చేసాం, కానీ ఇది వీళ్ళు అడగగానే ఎస్ అన్నారు. 100 రోజులు పూర్తయిపోయింది. మా ఇంట్లో గత 80 సంవత్సరాల నుంచి వీరభద్రుని పూజలు జరుగుతుంటాయి. ఏదో మనం చేద్దామని అనుకోవడం, సంకల్పం చేసుకోవడం, ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి గుడి కట్టడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మన అమ్మగారికి, హనుమంతరావు గారికి, శంకర్రావు గారికి, అలాగే వగైరా అందరు మెంబర్స్కి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇప్పుడు ఎక్కువగా మన రాష్ట్రంలోనూ కంటే కూడా తెలంగాణలో చాలా ఎక్కువ గుళ్ళు, ఇంచుమించుగా ప్రతి ఊర్లోనూ ఉన్నాయి. అలాగే కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, నార్త్ ఇండియాలో చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో కూడా ఉన్నాయి, కానీ గుళ్ళు తక్కువ ఉన్నాయి. జిల్లాకి 2-3 ఉన్నాయి అంతే. కానీ దేవుడి గురించి నేను చెప్పకూడదు, కానీ అంత పవర్ఫుల్ గాడు ఎవరు లేరు. చాలా ఒక నానుడి ఉంటుంది. వీరభద్ర స్వామి కళ్యాణం కానీ చేయించిన వారికి వాళ్ళ ఇంట్లో కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరినో ఉన్నట్లయితే నెల తిరగకుండా కళ్యాణం అవుతుంది. దానికి కారణం ఏంటంటే
ఇక్కడ మురమడలో వీరభద్ర స్వామి గుడి ఉంది. నిత్య కళ్యాణం జరుగుతుంది. ఏ రోజున కూడా 10 మందికి తక్కువ లేకుండా వస్తారు. ఒక 6 నెలల ముందు చెప్తే కానీ వాళ్ళకి స్పేస్ దొరకదు. ప్రతి ఒక్కరు చెప్తారు, ఎవరైనా సరే కళ్యాణం అవ్వట్లేదంటే మీరు వెళ్ళి అక్కడ కళ్యాణం చేయించుకొచ్చేయండి అంత బాగుంటుంది. అలాగే కష్టాల్లో ఉన్న మనీ ప్రాబ్లమ్స్లో ఉన్న ఏవైనా సరే మీరు కోరుకోండి, మనస్ఫూర్తిగా కోరుకుంటే కరెక్ట్గా జరుగుతుంది. దానికి ప్రత్యక్ష సహకారం నేను ఎన్నోసార్లు గట్టెక్కిన పరిస్థితులు ఉన్నాయి. అంచేత మాకు దేవుడి యొక్క కరుణా కష్టాలు మాకు దొరుకుతున్నాయి. మా ఉద్దేశం ఏంటంటే మాతో పాటుగా రాయబిట్టి ప్రజలందరికీ కూడా భద్రకాళి అమ్మవారు వీరభద్ర స్వామి యొక్క కరుణా కటాక్షాలు దక్కాలని చెప్పే ఉద్దేశంతోనే మేము అందరికీ ఉపయోగపడేటట్టుగా ఇక్కడ మందిరం నిర్వహించడం జరిగింది. దానికి సహకరించినటువంటి అయ్యప్ప గుడి సంఘం వారికి ఇక్కడ దానికి నాకు అన్ని విధాలా సహకరించిన అందరికీ కూడా సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరిహరాసనం వరకు కూడా నిత్యం ఎన్నైతే పూజలు ఉన్నాయో అర్చనలు కానీ మిగతా విషయాలన్నీ కూడా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా 365 రోజులు గణపతి హోమం జరుగుతాయి. నెలకోసారి సంకటహార గణపతి కూడా జరుగుతుంది. ఇవి కాకుండా అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా 365 రోజులు ఎన్ని ఉంటే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో పోయిన సంవత్సరం ఇక్కడ ఈశ్వరుడు యొక్క లింగ ప్రసిద్ధ చెయ్యాలి అనే ఉద్దేశంలో మన పెద్దలు పలసాల హనుమంతరావు గారు ఆశీర్వాదం తెప్పించి అక్కడ ఈశ్వరుడిని ప్రతిష్ఠించడం జరిగింది లింగాకారం. అది అయిన తర్వాత మన మంజు వేరేవాడి దక్షిణామూర్తి గారు వారి అబ్బాయి నవీన్ వాళ్ళు వచ్చి ఈ గుళ్ళోనే వీరభద్ర స్వామిని మేము నిర్మించాలనుకుంటున్నాం, ఇక్కడ స్థాపించాలని అనుకుంటున్నాం. కనుక మీరు కొద్దిగా మాకు అనుమతి ఇవ్వాలని అంటే మా బోర్డులో అందరూ కూడా నిర్ణయించి ఎక్కడా కూడా మనకి ఈ చుట్టుపక్కల భద్రకాళి సమేత వీరభద్ర స్వామి యొక్క విగ్రహాలు ఎక్కడా లేవు నాకు తెలుసుంటే. కాకినాడలో మటుకు ఉంది. అందువల్ల ఏంటంటే ఈ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి అనేది చాలా పవర్ఫుల్ విగ్రహాలు. ఈ విగ్రహాలు కూడా మన చెన్నై నుంచి మామల్లాపురం నుంచి తీసుకొచ్చారు. ఇంచుమించుగా 4 నెలలు 5 నెలల ముందు వెళ్ళి దీన్ని తీసుకొచ్చి ఆ విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది. వాటికి రోజు పూజలు కూడా అన్నీ జరుగుతాయి. ఇవాళ రేపు పూజలు ఉన్నాయి, ఎల్లుండి మటు విగ్రహ ప్రతిష్ట ఉంది. దానికి సుమారుగా ఒక 11 లక్షల రూపాయలు వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ మంచి ఆలయం కట్టి ఈ మా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతిష్ఠించినందుగా ఆ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారి కుటుంబాన్ని అందరినీ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందాలని, వారి యొక్క వ్యాపారం సంసారం అంతా కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని. ఇది కాకుండా ఈ ప్రత్యేకించి పూజారులు కూడా వారే పెట్టుకుంటున్నారు. రోజు కూడా నిత్యం పూజలు జరుగుతాయి వీరభద్ర స్వామి. అంటే ఈశ్వరుడు అమ్మవారు పార్వతి యొక్క ఇంకొక రూపం ఇది వీరభద్ర స్వామి. అంటే ఇది ఎక్కడ అరుదు, ఎక్కడో కానీ దీన్ని ప్రతిష్ఠించాలంటే చాలా కష్టం. ఎవరు కానీ కానీ వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అంటే యాక్చువల్గా వీరులు అనేది ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా వీరుడి సంబరం చేస్తారు. అది ఈ మన భగవంతుడికి చేయడం అన్నమాట. దాని కార్యక్రమానికి విగ్రహాలు మనం ప్రతిష్ఠించడం జరిగింది. అట్లాగే ఈ మా ఆధ్యాత్మిక కేంద్రానికి సంబంధించిన అయ్యప్ప స్వామికి కానీ నవగ్రహాలకు కానీ మాలికాపురత్తమ్మకు కానీ ఆంజనేయ స్వామికి కానీ సాయిబాబా గారికి కానీ దత్తాపురం కానీ ఇలాగా ఉప
గుళ్ళు కూడా ఉన్నాయి, ఉపాలయాలు. వాటిని కూడా రోజు మేధా దక్షిణామూర్తి కానీ నాయకురేశ్వరుడు కానీ ఇవే ఉన్నాయి మా గుళ్ళు. మా గుడికి ఎవరినైతే చాలామంది బయటికి 3 మంది భక్తులు వచ్చి అన్ని ఉపాలయాలు అయ్యప్ప స్వామిని కూడా వారిని చూసి రోజు వాళ్ళు ఎంతో ఆనందపడుతూ వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా మాకు మళ్ళా